పత్తి చెట్లల్లా గంజాయి మొక్కోలే ఏపుగా ఎదిగిండు ఒక పెద్ద మనిషి. అదేంది తులసి చెట్టులో గంజాయి మొక్క అని తిడతారు కానీ పత్తి చెట్లల్లో గంజాయి మొక్కేంది అంటే గానే ఉన్నది లింకు. పత్తికి బట్టకు ఎంత దగ్గర సంబంధం ఉన్నదో, గుమ్మికి పందికొక్కుకు ఎంత దగ్గర సుట్టరికం ఉన్నదో, పత్తి చెట్టుకు ఈ మనిషికి గంతే సంబంధం ఉంది. చూడుండ్రి ఎంత మంచి సుప్పనతి పని చేసిండో దొర. పోషమ్మ కూడా పెడతాంటే మైసమ్మ మాయం చేసినట్టే. అటు అర్తిదారులు ఇటు ఆఫీసర్లు మొత్తం దొంగలు కూడి ఊళ్ళు పంచుకున్నట్టే చేస్తున్నారు. ఇగో గీ ముచ్చటెరకాయే పెద్ద దొంగలను పట్టుకునే సిబిఐ పోలీసోళ్ళు గిట్ల పత్తి అమ్మే కాడుండే ఆఫీసర్లు ఇండ్లలో పోయి ఎంకులాడిరు. 1,00,000 2 లక్షలు మంది దగ్గర మింగిన పైసలు ఏమన్నా దొరికితే అంగబట్టి లోపటేద్దామని పోతిగా చూడురి. ఈ వరంగల్ ఆఫీసర్ ఇంట్లోనైతే సోసచ్చి పడిపోయి అంత సొమ్ము బయటపడ్డది. ఏం తక్కువ 3 కిలోల బంగారం, 30 కిలోల ఎండి, 30 లక్షల రూపాయలు. అబ్బబ్బబ్బబ్బా ఎంత మేసుడు మేసిండో చూడురి ఆఫీసరు. ఇక ఈయన ఒక్కరింట్లోనే గిన్నెలితే ఇక తతిమోళ్ళు ఎంత పత్తి మేస్తున్నారో చూడురి. అందుకే సిబిఐ పోలీసోళ్ళు ఒక్కటే మల్క ఇటు వరంగల్లా, అటు కరీంనగర్లా, గుంటూరులా, ముంబైలా, నాగపూర్లా కూడా గిట్టనే ఇండ్లల్లో జొర్రి చూస్తే ఏరకుంటి ఇడిచిపెట్టిన పత్తి కింద గారిపోయినట్టే పైసలు, బంగారం అన్ని ఉతలబడుతున్నాయట. ఇక కొందరు తెలివి కల్లోళ్ళు మంచిగా కమాయించిన పైసలు అన్ని పెట్టి మస్తు భూములు కొనుక్కుంటారట. ఆ కాగితాలు చూసి వాయ్యో వీళ్ళకి గిన్ని పైసలు ఎట్లా వచ్చినాయని సిబిఐ వాళ్ళు బొచ్చే జరుచుకుంటున్నారట. ఎంత మేసుడు మేస్తున్నారో చూడు పత్తిని. మంది ముంచకుండా చేయాలరా అని నౌకర్లు ఇస్తే వాళ్ళతోటే చేతులు కలిపి ఓ గిట్ల పెచ్చలు నింపుకుంటారు. వీళ్ళ పాడుగాను రక్తమంతా చెమట చేసుకొని బంగారం సోంచి పత్తిని మార్కెట్లకు తెస్తే ఈ గిసోంచి మోసాలు చేస్తున్నారు. ఈ పాపం ఊకనే పోతుందా? అందుకే ఇంకా గిసోంటి లంగలు ఎంత మంది ఉన్నారో ఎంకులాడి జరంత గట్టి కేసులే పెట్టి యువతలకి రాకుండా చేయరు సార్ అని వ్యవసాయాలు చేసేటోళ్ళు అంతా కోరుకుంటాను.